ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సామ్సంగ్కి సంబంధించినటువంటి ఎఫ్ సిరీస్లో F13 మొబైల్ ఫోన్. దీన్ని మొన్న అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేసి ఈ నెల 29వ తారీఖు దీన్ని ఫస్ట్ సేల్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మనకు ఒక ట్విస్ట్ ఇచ్చింది సామ్సంగ్ కంపెనీ. నిజంగా చాలా పెద్ద ట్విస్ట్ ఇదైతే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది అన్బాక్సింగ్లో అయితే చూసేయండి. ఒకవేళ మీరు కనుక గెస్ చేస్తే లెట్ మీ నో, పాస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ బై ఇది వచ్చేటప్పటికి మీకు బేస్ వేరియంట్ 11,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్తో సహా, అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 12,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్తో సహా రావడం జరుగుతుంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా, సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. గెలాక్సీ F13 సామ్సంగ్ బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు ఇది మనకి కలర్ అండ్ వేరియంట్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు పంపించింది 4+128GB, దీంట్లో మరొకటి 4+64GB వేరియంట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది టాప్ అండ్ వేరియంట్. ఇక టాప్ మీరు చూసారంటే బాక్స్ కంటెంట్. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మనకి అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ దీని డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్స్ని అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో మళ్ళీ సామ్సంగ్ మారింది అనుకుంటారా? అంటే ఛార్జర్ని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వీళ్ళ సేల్స్ కొంచెం తగ్గిందని మళ్ళీ వీళ్ళు ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నారా ఏంటి? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి డివైజే ఉంది. సో డివైస్ని అయితే మనం పక్కకు పెట్టేసి, సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బాక్స్లో 15 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఆఫ్ కోర్స్ వీళ్ళు అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని అంటున్నారు. ఇక బాక్స్ లోపల మనకి ఒక డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు, USB Type-A to Type-C. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఇక్కడ మనకి మరింత బాక్స్ కంటెంట్స్ అన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ని అలాగే యూజర్ మాన్యువల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. దీన్నంతా నీట్గా వీళ్ళు ఒక ర్యాప్లో ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఈ ర్యాప్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో దీంట్లో మొత్తం టోటల్ మనకి 3 కలర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో వాటర్ ఫాల్ బ్లూ కలర్, అండ్ దీంతో పాటు ప్యారల్గా మీకు గ్రీన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు పాలికార్బనిక్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వర్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ ట్రిపుల్ సిమ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అట్ ఎ టైం మనము 2 సిమ్ కార్డులతో పాటు మెమరీ కార్డ్ కూడా అప్ టు 1 TB దాకా మనం మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని, బాటమ్ Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ స్పీకర్, 3.5mm జాక్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ విత్ ట్రూ టోన్ ఫ్లాష్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ప్రైమరీ 50 మెగాపిక్సెల్, మరొకటి వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్, మరొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం వాడితే, ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు వాడటం జరిగింది. సో ఇక్కడ ఫోన్ కూడా మనం ఒకసారి అయితే బూట్ చేసేద్దాం. సో ఇక్కడ డిస్ప్లే కూడా మీరు చూడొచ్చు వాటర్ డ్యూడప్ నాచ్ ఇచ్చారు. సో ఇది మనకి పంచ్ హోల్ కట్అవుట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే, ట్విస్ట్ అదిరింది కదా. సో 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి, అంటే 10,999 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ 1,25,000 రూపాయలు ఉన్న ఫోన్స్ లో మాత్రం చార్జర్ ని ప్రొవైడ్ చేయట్లేదు. మరి ఇది ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఎనీవే చార్జర్ అయితే మ్యాండేటరీగా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మళ్ళీ తిరిగి చార్జర్ కొనుక్కోవాలంటే దానికి ఒక 2,000 రూపాయలు అంటే అక్కడ అదనంగా వీళ్ళపైన భారం పడేటువంటి అవకాశం ఉందనే నా అభిప్రాయం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. చూడటానికి సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ ఫోన్ ఉన్నట్టుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే ఈ బడ్జెట్ లో ముఖ్యంగా సో డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ అంతా ఉండేటువంటి గ్రూవ్స్ ఏవైతున్నాయో చేతికి అదనపు గ్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇవంతా కూడా పాలికార్బనిక్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. కానీ నాకు ఇందులో మంచి విషయం ఏంటి అంటే 10,000 రూపాయలలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని తీసుకొచ్చారు చూసారా. ఇది మంచి విషయం. సాధారణంగా మనం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని మాత్రమే ఈ సెగ్మెంట్ లో మనం చూస్తూ ఉంటాం. దీంట్లో మీకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
కెమెరా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఫాస్ట్గా మీ ఫోన్ అయితే అన్లాక్ చేయగలదు. బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా వేసుకొని అప్ టు 1 TB దాకా దీని స్టోరేజ్ మెమరీని అయితే మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ఉంది. అలాగే Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తోటి 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జర్ తోటి ఆల్మోస్ట్ ఆల్, అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఏం కాదు, బట్ ఉన్న దానిలో ఛార్జర్ తీసేసి ఇవ్వడం దానికన్నా కానీ ఇది కొంచెం బెటర్ అనే నా అభిప్రాయం. అండ్ మ్యాసివ్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 2 day బ్యాటరీ లైఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బేసికలీ చెప్పాలంటే ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లో మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో పవర్ ప్యాక్డ్ గా మనకు ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి 850 SoC చిప్సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మీరు క్వాల్కమ్ తో కంపేర్ చేశారంటే 660, 665 ఈ లెవెల్లో. అలాగే మీడియాటెక్ తో అయితే కనుక మీడియాటెక్ హీలియో G70 వాటితో అయితే మీరు దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో మీకు ఎటువంటి ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. కానీ గేమింగ్ కోసం కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక నన్ను అడిగితే ఇది స్కిప్ చేయడం మంచిదనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి ర్యామ్ కూడా LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. EMMs ఇవ్వలేదు, వెరీ గుడ్ థింగ్. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మనము విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ తోటి అప్ టు మరొక 4GB, అంటే దీంట్లో 4GB వస్తుంది, మరొక 4GB 8GB దాకా మనము ర్యామ్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక మేజర్ అప్గ్రేడ్ ని దీనిలో ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. One UI 4.1 తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎవ్రీ మంత్ మీకు శాలరీ పడ్డట్టు దీంట్లో మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రావడం జరుగుతుంది. సామ్సంగ్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఇందులో మనకి బ్లాట్వేర్ ఉందా అంటే అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి బ్లాట్వేర్ లేకుండా అయితే ఉండదు. పర్వాలేదు, బ్లాట్వేర్ ఉంది, బట్ వాటిని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి మ్యాసివ్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఫుల్ HD+ డిస్ప్లేనే, HD+ డిస్ప్లే అయితే కాదు, కాకపోతే ఇది IPS. దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ కూడా మీకు 60 Hz మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ OTT కూడా మీరు పర్వాలేదు బాగానే చూస్తున్నారు అన్నట్లయితే అక్కడ కూడా మీరు ఫుల్ HDలో మీరు వీడియోస్ అయితే ఆస్వాదించవచ్చు. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు సింగిల్ స్పీకర్, డ్యూయల్ స్పీకర్ అయితే ఉండదు. ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గానే ఉంది. దీంట్లో మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు డాల్బీ అట్మాస్ ఆడియోని అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక డాల్బీ అట్మాస్ లవర్ అయినట్లయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నార్మల్ ఆడియో అవుట్పుట్ లో అయితే నార్మల్ రెగ్యులర్ ఫోన్ ఎలా అయితే చూస్తారో సేమ్ అదే విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా మీరు వినండి. సో ఇందులో మీకు సింగిల్ స్పీకరే, పైనుంచి వచ్చే స్పీకర్లో ఏముండదు, ఓన్లీ ఇదే మీకు స్పీకర్. ఆడియో వినండి. సో పర్వాలేదు, ఆడియో కూడా డీసెంట్ గానే ఉంది. ఇక దీనిలో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ని మన ముందు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో సాధారణంగా మనం వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ని మనం చూస్తుంటాం, బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా 2 మెగాపిక్సెల్ కి బదులుగా వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొని రావడం జరిగింది. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. అండ్ పర్వాలేదు, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా బాగానే ఉంది. బట్ ఈ మ్యాక్రో సెన్సార్ ఏదైతే ఉందో వీళ్ళు 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ రేర్ వీడియోగ్రఫీ విషయానికి వచ్చారంటే 1080, అది కూడా 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ దీంట్లో వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా అఫ్ కోర్స్ మీరు 1080p 30 FPS లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 6000 mAh ఆఫ్ ద మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు. హెవీ యూజర్ అయినా కానీ మీరు 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నార్మల్ యూజర్ అయినట్లయితే కనుక 2 days అబోనే మీకు ఇందులో బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 2 hours దాకా మీరు బ్యాటరీ 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది నిజంగా ది బెస్ట్. ఎందుకంటే దీంట్లో మనకి డిఫాల్ట్గా సామ్సంగ్ డైలర్ మనకు రావడం జరుగుతుంది. కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మీరైతే కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి బ్రాండ్ నుంచి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక డ్యూరబుల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ముఖ్యంగా కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అనుకున్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. అండ్ ఇది వచ్చేటప్పటికే ఎల్లుండి మనకి సేల్లోకి, అంటే 29th June మనకి సేల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.